హలో వ్యూవర్స్, వెల్కమ్ టు లెజెండ్ ఆన్లైన్ అండ్ యూట్యూబ్ క్లాసెస్. మనకి ఇండియన్ పాలిటీ సబ్జెక్ట్లో భాగంగా ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు అనే టాపిక్ డిస్కస్ చేస్తున్నాం. ఇందులో భాగంగా మనం ప్రీవియస్లో దాదాపుగా మత స్వాతంత్రపు హక్కు అనే టాపిక్ డిస్కషన్ చేస్తూ ఈ మత స్వాతంత్రపు హక్కు 25 నుంచి 28 ఆర్టికల్స్ అనుకున్నాం. ఈ 25 నుండి 28 ఆర్టికల్లలో భాగంగా మనం ఇందులో ఒక 3 ఆర్టికల్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఆ 3 ఆర్టికల్లో 25, 26 అండ్ 27 ఈ 3 ఆర్టికల్లను డిస్కస్ చేసుకున్నాం. ఎవరు ఏ మతాన్నైనా తీసుకోవచ్చు, వారు స్వీకరించిన మతాన్ని కాపాడుకోవడానికి కొన్ని మత సంస్థలు ఏర్పాటు చేసుకోవచ్చు. 27 ఆర్టికల్ ప్రకారం మతం పేరుతో బలవంతంగా పన్నులు వసూలు చేయకూడదు అనే వరకు 3 ఆర్టికల్లో డిస్కషన్ చేసుకున్నాం. దాని తర్వాత కంటిన్యూషన్ ఆర్టికల్ మనం చూద్దాం. ఆర్టికల్ 28లో భాగంగా మనకి ఆర్టికల్ 28 ఆర్టికల్. ఈ 28 ఆర్టికల్ ప్రకారం ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధ చేయకూడదు. వెరీ ఇంపార్టెంట్ అండి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధ చేయకూడదు అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలు, ప్రభుత్వ డబ్బుతో నడిచేటువంటి సంస్థలు, ఎలాంటి ప్రైవేట్ యాజమాన్యానికి సంబంధం లేకుండా గవర్నమెంట్ డబ్బుతో నడిచే సంస్థలు, ఆ సంస్థల్లో ప్రతి వ్యక్తికి అంటే ఎంప్లాయ్కి గవర్నమెంటే సాలరీస్ ఇచ్చే సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, ప్రభుత్వ విద్యా సంస్థలు కానీ, ప్రభుత్వకి సంబంధించినటువంటి యూనివర్సిటీలు కానీ, ఇవన్నీ కూడా విద్యా సంస్థల్లో భాగమే. కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థలలో మత బోధ చేయకూడదు అనేది మనకి ఇందులో ఉండేటువంటి అంశం. ఎందుకు చెప్తున్నారండి ఇది? ప్రభుత్వ విద్యా సంస్థ అంటే అందులో అందరికీ భాగస్వామ్యం ఉంటుంది, అందరూ కూడా అందులో ఇన్వాల్వ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ప్రభుత్వ విద్యా సంస్థ అంటే అది ప్రజలందరి ఆస్తి కాబట్టి అందులో ఏ ఒక్క మతాన్ని ప్రచారం చేయడానికి అవకాశం లేదు. ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతబోధ చేయకూడదు. అవసరమైతే దీన్ని 28 క్లాజ్ 1 అనే ఆర్టికల్లో భాగంగా కూడా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇక దీని కంటిన్యూషన్లో ఆర్టికల్ 28 క్లాజ్ 2, ఆర్టికల్ 28 క్లాజ్ 2. ఈ 28లో ఏం చెప్పామంటే ప్రైవేటు విద్యా సంస్థల్లో, ప్రైవేటు ఎడ్యుకేషనల్ అకాడమీలో మత బోధ చేసుకోవచ్చు. ప్రైవేట్ ఎడ్యుకేషనల్ అకాడమీలో మతాన్ని బోధించుకోవచ్చు. మతాన్ని బోధించడం ఏంటండి అంటే ఈ మతాన్ని స్వీకరించండి, ఈ మతం ఇంత గొప్పది, ఈ మతంలోకి వస్తే మీకు ఇంత బెనిఫిషరీ ఉంటుంది, మీరు కానీ మీ పేరెంట్స్ కానీ మీ రిలేటివ్స్ని కానీ ఈ మతంలోకి తీసుకురండి అని చెప్పే అటువంటి విధానమే మత బోధ అని చెప్తాం. మరి మత బోధ చేయకూడదు కదా, ఎందుకంటే ఏ ఒక్క మతాన్నైనా నువ్వు అందులో ప్రచారం చేస్తే మిగతా మతాల వారిని ఇన్సల్ట్ చేసినట్టే, మిగతా మతాల వారిని ఇన్సల్ట్ చేసినట్టు మాట్లాడకూడదు. అందుకే మనం ప్రారంభం నుంచి ఏం చెప్తున్నాం, నీ మతం ఎంత గొప్పదో నువ్వు దాన్ని ప్రచారం చేసుకోవచ్చు, తప్పులేదు, మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. కానీ బలవంతపు మత మార్పిడి ఏదైతే ఉంటుందో దానిని నిషేధించడం జరిగింది అని చెప్పినాము కదా. అందుకోసమే ప్రభుత్వ విద్యా సంస్థల్లో మత బోధన చేయకూడదు, ప్రైవేటు విద్యా సంస్థల్లో మత బోధన చేసుకోవచ్చు. మరి ప్రైవేట్ యాజమాన్యం అంతా కూడా వాళ్ళ సొంత డబ్బులతో నడిచేటువంటి సంస్థలు. ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో క్రిస్టియన్ వాళ్ళకి సంబంధించినటువంటి విద్యా సంస్థలు ఉంటాయి, అందులో ఓన్లీ క్రిస్టియన్సే ఉంటారు. టీచింగ్ ఫ్యాకల్టీ అంతా కూడా క్రిస్టియన్సే ఉంటారు. దాన్ని మెయింటైన్ చేసేదంతా కూడా క్రిస్టియన్ ఫండింగ్తో మెయింటైన్ చేస్తారు. అప్పుడు క్రిస్టియన్ సంస్థ అంతా కూడా వాళ్ళ క్రిస్టియానిటీకి సంబంధించినటువంటి ప్రచారం చేసుకోవచ్చు. అదే మైనారిటీ అంటే ముస్లిమ్స్ అనుకున్నాం, ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ముస్లిం ఫండింగ్తో నడిచేటువంటి మదర్సాలు అంటే ముస్లిం పాఠశాలలు, ఆ ముస్లిం పాఠశాలల్లో వారి పవిత్ర గ్రంథమైన ఖురాన్ను బోధించుకోవచ్చు. వాళ్ళ యొక్క ఆరాధ్య దైవంగా భావించే అటువంటి మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జీవిత చరిత్రను గురించి బోధించవచ్చు. ఈ ఖురాన్ ప్రకారమే మనం కొనసాగాలి అని చెప్పవచ్చు, తప్పులేదు. ఎక్కడ అది? ఓన్లీ ప్రైవేటు విద్యా సంస్థల్లోనే మతబోధన చేయాలి, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతబోధ చేయకూడదు. ఎగ్జాంపుల్, మన హిందూ మతానికి సంబంధించి రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలు ఏవైతే ఉంటాయో
ఆ రామకృష్ణ మిషన్ లాంటి సంస్థలు హిందూ ఫండింగ్స్తో నడుస్తాయి. ఆ హిందూ ఫండింగ్తో నడిచేటువంటి సంస్థల్లో వాళ్ళకి ఆ వేదాలని నేర్చుకునే అవకాశం ఉంటుంది. అందులో మనకి పురాణాలు, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి ఇతిహాసాల గురించి మనం చెప్పుకునే అవకాశం ఉంటుంది. ఎందుకు ఆ హిందూ సంస్థలు కూడా అక్కడ ఉండేటువంటి ప్రైవేటు యాజమాన్యం చేతి ద్వారా లేదా ప్రైవేటు ఫండింగ్ ద్వారా కొనసాగించబడుతుంది. ఇట్లా మనకి ముస్లింలు కానీ, క్రిస్టియన్ కానీ, హిందువులు కానీ, బౌద్ధులు, జైనులు ఎవరైనా పర్లేదు, ప్రైవేటు విద్యా సంస్థ అయితే మాత్రమే మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ప్రభుత్వ సంస్థలో ఎట్టి పరిస్థితులలో మతాన్ని ప్రచారం చేయడానికి లేదు. ప్రభుత్వం అంటే అందరికీ సంబంధించినటువంటి ఆస్తి కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఎవరు కూడా ఎలాంటి మతాన్ని ప్రచారం చేయడానికి లేదు. ఇది రెండవది. ఇక తర్వాత మూడో అంశం, ఆర్టికల్ 28 క్లాజ్ 3. ఆర్టికల్ 28 క్లాజ్ 3 మూడో అంశం చూసినట్టయితే ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ అకాడమీస్, ఎయిడెడ్ ఎడ్యుకేషనల్ అకాడమీస్ అంటే ఇది 50-50% పబ్లిక్ ప్రైవేట్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ప్రభుత్వానికి సంబంధించిన డబ్బు 50% ఉంటుంది, ప్రైవేట్కి సంబంధించినటువంటి డబ్బు 50% ఉంటుంది. దీన్ని మనం ఎయిడెడ్ కాలేజెస్ అని అంటాం, ఎయిడెడ్ అకాడమీస్ అంటాం. ఎయిడెడ్ అకాడమీస్ అంటే సగం గవర్నమెంట్, సగం ప్రైవేట్ యాజమాన్యంతో నడిసే అటువంటి సంస్థలు. అయితే ఇక్కడ మనం రెండు విషయాలు చెప్పినాక మూడో విషయంలోకి వస్తున్నాం, జాగ్రత్తగా గమనించాలి. ఒకటి, ప్రభుత్వ విద్యా సంస్థల్లో మతబోధ చేయకూడదు అనేది మొదటిది అనుకున్నాం. రెండోది, ప్రైవేటు సంస్థల్లో మతబోధ చేసుకోవచ్చు అనేది రెండోది అని అనుకున్నాం. అదేవిధంగా ప్రైవేటు సంస్థల్లో మతబోధ చేసుకోవడములో అక్కడ కూడా ఒక పాయింట్ ఆలోచించండి. ప్రైవేటు విద్యా సంస్థల్లో మతబోధ చేసుకునే ఆ అంశం వచ్చినప్పుడు మీరు ఏం ఆలోచించాలి, ఆ సంస్థ వాళ్ళు మెయింటైన్ చేసే అటువంటి దానిలోనే, ఆ మతానికి సంబంధించిన వాళ్ళు మెయింటైన్ చేసే దానిలోనే మత ప్రచారాన్ని చేసుకోవచ్చు. ఇది కొంతమంది ప్రైవేటు ఎడ్యుకేషనల్ని నడిపించే వాళ్ళు కూడా సెక్యులరిస్టులు ఉంటారండి. ఆ మతాన్ని గురించి ఎక్కడ ప్రచారం చేయరు, అందరికీ సమానం అనే చెప్తారు. కానీ ఆ మతానికి సంబంధించినటువంటి సొంత ఫండింగ్తో నడిచేటువంటి సంస్థల్లో చేసుకోవచ్చు. రెండో పాయింట్. ఇక మూడోది ఏంటి, సగం గవర్నమెంట్ అనుకున్నాం, సగం ప్రైవేట్ అని అనుకుంటున్నాం, 50-50%. మరి ఇక్కడ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చా? ఇక్కడ మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు అని అంటే వాళ్ళ యొక్క స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాన్ని తీసుకోవాలి. ఒకవేళ స్టూడెంట్స్ మైనర్ అయితే వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ లేదంటే వాళ్ళ యొక్క గార్డియన్స్ ఎవరైతే ఉంటారో ఆ గార్డియన్స్ యొక్క ఆ ఒపీనియన్ కానీ తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రైవేటు గవర్నమెంట్ యాజమాన్యంలో రెండు కలిసి ఉండేటువంటి యాజమాన్యాన్ని మనం ఎయిడెడ్ అని అంటాం. ఈ ఎయిడెడ్ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో లేదా ఎయిడెడ్ యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో, ఎయిడెడ్ అకాడమీలో మనం ఒకవేళ మతాన్ని ప్రచారం చేసుకోవాలి అంటే ఆ స్టూడెంట్స్ యొక్క పర్మిషన్ని, లేదంటే వాళ్ళ స్టూడెంట్స్ ఒకవేళ మైనర్ అయినట్టయితే వాళ్ళ పేరెంట్స్ యొక్క పర్మిషన్ని, ఒకవేళ పేరెంట్స్ లేనటువంటి పిల్లలైతే గార్డియన్ల యొక్క పర్మిషన్ని తప్పకుండా తీసుకోవాలి. ఇట్లా మనకి 25, 26, 27, 28 ఆర్టికల్స్ ఏం చెప్తున్నాయి అంటే ఇది మతానికి సంబంధించినటువంటి అంశాన్ని చెప్తున్నాయి. ఎందుకనగా భారతదేశం లౌకిక దేశం అని చెప్పాం. భారతదేశం లౌకిక దేశం కాబట్టి ఈ లౌకిక దేశంలో ఏ ఒక్క మతాన్ని ఎక్కువ ప్రచారం చేసి ఏ ఒక్క మతాన్ని తక్కువగా చూడకూడదు, అన్ని మతాలను సమానంగా చూసుకునేటువంటి దేశమే మన భారతదేశం. ఇక చివరికి నాస్తికులను కూడా గౌరవించే దేశం భారతదేశం అండి. మన భారతదేశము నాస్తికులను కూడా గౌరవించే దేశం. భారత నాస్తిక సంఘం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ ఒక కేసును మనం గమనించినట్టయితే, భారత నాస్తిక సంఘము వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి కేసులో 2006లో జరిగినటువంటి ఒక అంశాన్ని చూద్దాం. ఇది ముఖ్యమైన జడ్జిమెంట్ అండి. ఎందుకంటే భారతదేశంలో నాస్తికులకి కూడా సమాన అవకాశం కల్పించబడుతుంది అని నిరూపణ చేయడానికి కావలసినటువంటి జడ్జిమెంట్. భారత నాస్తిక సంఘము వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 2006. భారత నాస్తిక సంఘము వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 2006. ఈ 2006లో జరిగినటువంటి ఈ కేసు ఏమనగా, భారతదేశంలో అసలు నాస్తికులు అంటే ఎవరండి? నాస్తికులు ఎథిస్ట్ అంటాం. ఎథిస్ట్ అంటే నాస్తికులు అని అర్థం. అంటే దేవుడిని నమ్మనటువంటి వాళ్ళు.
దేవుడిపై ఎక్కువగా ఆధారపడనటువంటి వాళ్ళు. ఎథెస్టిక్ కంట్రీ, నాస్తిక దేశము, ఎథెస్టిక్ కంట్రీ నాస్తిక దేశము, లేదా వీళ్ళనే మరొక రకంగా హేతువాదులు అని చెప్పవచ్చండి. నాస్తికులు లేదా హేతువాదులు అని చెప్పవచ్చు. ఎథెస్టిక్ కంట్రీస్ అని చెప్పేసి హేతువాద రాజ్యాలు అని చెప్పేసి మనం కొన్ని దేశాలను చెప్పుకున్నాం. ఎగ్జాంపుల్గా మనం చైనాని తీసుకోవచ్చు, ఆస్ట్రేలియాని కూడా మనం హేతువాద దేశం, ఐర్లాండ్ను కూడా మనకి హేతువాద దేశంలో భాగంగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే హేతువాదులు అంటే దేవుడిని ఎక్కువగా నమ్మనటువంటి ప్రజలు, దేవుడి పైననే పూర్తిగా ఆధారపడనటువంటి ప్రజలు. రైట్. మరి ఇక్కడ భారత నాస్తిక సంఘం వర్సెస్ ఆంధ్రప్రదేశ్ 2006లో చెప్పినటువంటి జడ్జిమెంట్ ఏమనగా, ఇక్కడ వచ్చినటువంటి జడ్జిమెంట్ చూద్దాం. ఫస్ట్ జడ్జిమెంట్, కొబ్బరికాయలు అంటే ప్రభుత్వ శంకుస్థాపనలో, పాయింట్ క్లియర్గా అబ్జర్వ్ చేయండి, ప్రభుత్వ శంకుస్థాపనల్లో కొబ్బరికాయలు అదేవిధంగా పూలు మనకి ఇంకా హిందూ సాంప్రదాయం ప్రకారం కుంకుమ పెట్టుకోవడం, అగరవస్తీలు పెట్టుకోవడం ఇట్లాంటివి ఉంటాయి. ప్రభుత్వ భవనాలకి సంబంధించిన శంకుస్థాపనల్లో వాటిని ఓపెన్ చేసేటప్పుడు కొబ్బరికాయలు కొట్టడము, పూలని చల్లడము, అగరవస్తీలు పెట్టడము, కుంకుమ వేయడము, ఇదంతా కూడా లౌకికత్వానికి విరుద్ధంగా ఉన్నది అని చెప్పేసి నాస్తికులు మనకి సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు. మళ్ళీ వినండి, ప్రభుత్వ భవనాలు అంటే అవి స్కూళ్ళు కావచ్చు, కాలేజీలు కావచ్చు, యూనివర్సిటీలు కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి రెవెన్యూ ఆఫీసులు కావచ్చు, కలెక్టరేట్లు కావచ్చు, ఎంఆర్ఓలు కావచ్చు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లు కావచ్చు, ఏదైనా కావచ్చు, అది ప్రభుత్వానికి సంబంధించినటువంటి బిల్డింగ్స్ ఓపెన్ చేస్తున్నప్పుడు, అది శంకుస్థాపన చేస్తున్నప్పుడు అక్కడ కొబ్బరికాయలు కొట్టకూడదు, అక్కడ పూలు చల్లకూడదు, అక్కడ కుంకుమ వేయకూడదు, అక్కడ అగరవస్తీలు వేయకూడదు. ఇది ఓన్లీ హిందూ మతాన్ని కోఆపరేట్ చేస్తున్నట్టుగా ఉన్నది. ఓన్లీ హిందూ మతాన్ని కోఆపరేట్ చేస్తే భారతదేశం సెక్యులర్ కంట్రీ ఎలా అవుతుంది అనేది నాస్తికుల యొక్క ఆలోచన. అప్పుడు నాస్తికులు సుప్రీంకోర్టులో కేసేశారు. సుప్రీంకోర్టులో కేసేస్తే సుప్రీంకోర్టు చెప్పింది, ప్రభుత్వ భవనాలకి సంబంధించిన శంకుస్థాపనలో కొబ్బరికాయలను కానీ, పూలను కానీ, కుంకుమని కానీ ఉపయోగించడం లౌకికత్వానికి విరుద్ధము కాదు. ఇది భారతదేశంలో కొన్ని సంవత్సరాల నుండి కొనసాగుతున్నటువంటి ఆనవాయితీ. కొన్ని సంవత్సరాల నుంచి అది హిందువులే చేయట్లేదండి. క్రిస్టియన్స్ కూడా భూమి పూజ సందర్భంగా వాళ్ళకి సంబంధించినటువంటి అక్కడ ప్రార్థనలు చేసుకుంటూ పూలను వేసుకుంటారు. ఒకవేళ వాళ్ళు కొబ్బరికాయలు కొట్టకపోయినా పూలనైనా చల్లుకుంటారు. జైన బౌద్ధ మతస్థులు కూడా పూలను ఉపయోగిస్తారు. ఆ శుభకార్యం జరుగుతున్నటువంటి సందర్భంగా దాన్ని భావిస్తారు. ఒక మంచి జరగాలని ఎవరైనా దేవుళ్ళని ప్రార్థన చేసుకుంటారు, మంచి జరగాలని అంతరాత్మ సాక్షిగా కోరుకుంటారు. కానీ ఇది లౌకికత్వానికి ఎట్లా విరుద్ధం అవుతుంది అని చెప్పేసి భారత నాస్తిక సంఘం వేసినటువంటి ఆ కేసుకి, ఆంధ్రప్రదేశ్ నుండి వేసినటువంటి కేసుకి సుప్రీంకోర్టు రిప్లై చెప్పడం జరిగింది. అందుకోసమే కొబ్బరికాయలు కానీ, పూలను కానీ, కుంకుమ, ఈ పాయింట్ను కూడా మీరు ఒకసారి అర్థం చేసుకోగలిగితే, ఈ కుంకుమ అనేది ఓన్లీ హిందువులు వాడేది మాత్రమే కాదండి, తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు. ఓన్లీ హిందువులకు సంబంధించిందే కాదు, అన్ని మతస్థులు ఉపయోగిస్తున్నటువంటిది. అంటే అన్ని మతస్థులు అంటే ముస్లింలు ఉపయోగించకపోవచ్చు, కానీ క్రిస్టియనిటీలో కూడా కొన్ని శాఖలు ఉంటాయి కదా. క్రిస్టియనిటీలో ఉండేటువంటి కొన్ని శాఖలు కుంకుమ బొట్టును కూడా పెట్టుకునేటువంటి శాఖలు ఉన్నాయి, కుంకుమను ఉపయోగించుకునేటువంటి శాఖలు కొన్ని ఉన్నాయి. కాబట్టి ఇది ఓన్లీ హిందువులకే అప్లికేబుల్ చేయొద్దు. కుంకుమ అనేది మనకి ఓన్లీ హిందువులకు సంబంధించిందే కాదు. కాబట్టి భారత నాస్తిక సంఘం వేసినటువంటి కేసు ఏదైతే ఉంటుందో ఆ కేసులో శంకుస్థాపనలు జరుగుతున్నప్పుడు కొబ్బరికాయలు, పూలు ఉపయోగించడం అనేది ఎక్కడా తప్పుగా భావించకూడదు అని సుప్రీంకోర్టు వారు మనకి ఒక జడ్జిమెంట్ రూపంలో చెప్పడం జరిగింది. అయితే మీరు జడ్జిమెంట్స్ ఎప్పుడైనా కూడా జడ్జిమెంట్స్ ఇచ్చేది మనకి వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇది ఆంధ్రప్రదేశ్ కోర్టు కాదు. వర్సెస్ ఆంధ్రప్రదేశ్ అంటే ఆంధ్రప్రదేశ్ నుండి భారత నాస్తిక సంఘం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. ఆంధ్రప్రదేశ్ నుండి భారత నాస్తిక సంఘం సుప్రీంకోర్టులో అప్పీల్ చేస్తే గౌరవ సుప్రీంకోర్టు దీనికి రిప్లై ఇచ్చింది అనేటువంటి విషయాన్ని మీరు ఇక్కడ గుర్తుంచుపెట్టుకో అవసరం ఉంది. ఇది మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్కి సంబంధించిన మనకి 25, 26, 27
28 అనే ఆర్టికల్కి సంబంధించిన ఈ 4 ఆర్టికల్లు మతం గురించి తెలియజేస్తాయి. మరి భారతదేశంలో మత ఘర్షణలు ఎక్కువగా అడుగుతున్నటువంటి పాయింట్స్, ఇది ఏపీ వాళ్ళకి సంబంధించిన ఏపీ సొసైటీలో కానీ, తెలంగాణ వాళ్ళకి సంబంధించింది అయితే సోషియాలజీలో కానీ ఎక్కువగా అడుగుతున్నారు. భారతదేశంలో చాలా తీవ్ర స్థాయిలో జరిగినటువంటి మత ఘర్షణలు ఏవి అని అడుగుతున్నారు. ఒకసారి ఆ పాయింట్ చూద్దాం. రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్ అంటాం, మత ఘర్షణలు, రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్, రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్ అంటే మత ఘర్షణలు. దీని ఎక్కువసార్లు మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్లో అడిగిన సందర్భాలు ఉన్నాయండి. భారతదేశంలోనే చాలా తీవ్రమైనటువంటి స్థాయిలో ఒక మతం అంటే మరొక మతం పైన ఒక ప్రాంతంలో జరిగితే దేశమంతా గొడవలు జరిగినటువంటి పరిస్థితి, చాలా తీవ్రమైన స్థాయిలో కొన్ని వందల వేల మంది మరణించినటువంటి సంఘటనలు ఉన్న మత ఘర్షణలు ఏంటి అనేది ఒకసారి మనం ఇక్కడ చూసినట్టయితే మనకి మహారాష్ట్ర మత ఘర్షణలు అంటాం. మహారాష్ట్ర మత ఘర్షణలు ఇవి 1970లో జరిగాయి. ఈ మహారాష్ట్ర మత ఘర్షణలు హిందూ వర్సెస్ ముస్లిం మహారాష్ట్ర మత ఘర్షణలు హిందువులకి ముస్లింలకి మధ్య జరిగాయి. మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లలో హిందువులు ముస్లింలకి మధ్య ఒక చిన్న విభేదం ఏర్పడి మహారాష్ట్రలో జరిగినటువంటి ఎలక్షన్లో హిందూ ముస్లింలకి మధ్య, మరీ ముఖ్యంగా అక్కడ శివసేన పార్టీకి సంబంధించినటువంటి ఆ వ్యక్తులకి మరియు అక్కడ ఉన్నటువంటి ఆ ముస్లింలకి మధ్య జరిగినటువంటి ఒక చిన్న గొడవ అక్కడ కొన్ని వందల ప్రాణాలు పోవడానికి ప్రధాన కారణమైంది. అంటే భారతదేశంలో మత ఘర్షణ అనగానే ఎక్కువగా మనకి హిందూ ముస్లింలు మాత్రమే గుర్తొస్తారు. ఎందుకంటే ఎక్కువగా ఈ ఇద్దరి మధ్యలోనే జరుగుతున్నాయి గొడవలు. భారతదేశంలో జరిగినటువంటి మత ఘర్షణలన్నిటిలో ఎక్కువ శాతం జరిగింది వీళ్ళిద్దరి మధ్య. భారతదేశంలో జరిగినటువంటి చాలా గొడవలను పరిశీలిస్తే ఎగ్జాంపుల్ ఒక 10 ఎక్కువగా జరిగినటువంటి ఒక 10 గొడవలను తీసుకుంటే దాదాపుగా అందులో 7-8 గొడవలు హిందువులకి ముస్లింలకి మధ్య జరిగిన గొడవలు. అంటే ఇక్కడ జరిగినటువంటి విషయంలో మహారాష్ట్ర మత ఘర్షణలు మనం ఎందుకంటున్నామంటే ఇక్కడ హిందువులకి ముస్లింలకి మధ్య గొడవలు జరిగినాయి. ఎలక్షన్లో భాగంగా అక్కడ శివసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులకి ముస్లింలకి మధ్య జరిగినటువంటి గొడవ వలన కొన్ని వందల మంది వ్యక్తులు అనారోగ్యానికి గురవ్వడం, మరణాల పాలవ్వడం, అక్కడ జరిగిన సంఘటన ఆధారంగా తీసుకొని భారతదేశంలో చాలా ప్రాంతాలలో గొడవలు కూడా జరిగాయి. ఇదొక కారణం. రెండోది, మహారాష్ట్ర మత ఘర్షణలతో పాటు సిక్కు మత ఘర్షణలు. ఈ సిక్కు మత ఘర్షణలు 1984 కాలంలో జరిగినాయి. సిక్కు మత ఘర్షణలు హిందువులకి సిక్కులకి మధ్య, సిక్కు మతస్థులకి మధ్య జరిగినటువంటివే మనకి సిక్కు మత ఘర్షణలు అని చెప్పేసి అంటాం. ఈ సిక్కు మత ఘర్షణలు జరగడానికి ప్రధాన కారణం ఏంటయ్యా అంటే 1984 సంవత్సరంలో, ఇదే 1984 సంవత్సరంలో రైట్ ఆస్పిరెంట్స్ మీరు ఇక్కడ ఒక పాయింట్కి ఆన్సర్ చేయండి. 1984 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటి ఒక పోలీస్ చర్య వేసింది. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటి పోలీస్ చర్య ఏ రోజుతో ప్రారంభమైంది, ఏ రోజుతో ఎండ్ అయింది? ప్రతి వీడియోలో మనం కొన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ ఇక్కడ మీ నుండి నేను రాబట్టడానికి ప్రయత్నం చేస్తాను, మీరు ఆన్సర్ చేయండి. 1984 సంవత్సరంలో ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ అనేటువంటి పేరు మీద సిక్కులకు సంబంధించినటువంటి పవిత్ర దైవ టెంపుల్, పవిత్రానికి సంబంధించినటువంటి వాళ్ళు పవిత్రంగా భావించేటువంటి గుడి ఉంటుంది. ఆ గుడి ఎక్కడండి? పంజాబ్లోని అమృత్సర్ అనేటువంటి ప్రాంతంలో ఉంటుంది. దాన్నే మనం గోల్డెన్ టెంపుల్ అంటాం. పంజాబ్లోని అమృత్సర్ ప్రాంతంలో గోల్డెన్ టెంపుల్ అనేది ఉంటుంది. దీన్నే మనం తెలుగులో స్వర్ణ దేవాలయము అనేటువంటి పేరు మీద పిలుస్తాం. ఈ స్వర్ణ దేవాలయము సిక్కులకి సంబంధించినటువంటి పవిత్రమైన గుడి. మనకి హిందువులందరం ఎలా అయితే ఆ అయోధ్యని పవిత్రమైన గుడిగా మొక్కుతామో,
ఆ ముస్లింలందరూ ఎలా అయితే మనకి మక్కా మసీదు అంత పవిత్రమైందని చెప్తారో, క్రిస్టియన్స్ ఎలా అయితే వాళ్ళ జీజస్కి సంబంధించినటువంటి ఆ పెద్ద పెద్ద చర్చిలు ఉంటాయండి, ఆ చర్చిలను ఎలా పవిత్రమైందని చెబుతారో, సిక్కులకి సంబంధించిన పవిత్రమైన గుడిని మనం స్వర్ణ దేవాలయం అని అంటాం. గోల్డెన్ టెంపుల్ అనే పేరుతో పిలుస్తాం. ఈ గోల్డెన్ టెంపుల్ ఎక్కడుంది సార్? అమృత్సర్. అమృత్సర్ అంటే ఏ ప్రాంతంలో ఉంటుంది? పంజాబ్లోని అమృత్సర్ అనే ప్రాంతము. ఈ అమృత్సర్ ప్రాంతంలో గోల్డెన్ టెంపుల్ స్వర్ణ దేవాలయం ఉన్నది. ఈ స్వర్ణ దేవాలయం పైన దాడి చేసింది ఇందిరాగాంధీ గవర్నమెంటు. స్వర్ణ దేవాలయం పైన దాడి చేయించింది. ఇందిరాగాంధీ గవర్నమెంట్ స్వర్ణ దేవాలయం పైన దాడి చేయించింది. ఇందిరాగాంధీ గారు స్వర్ణ దేవాలయం పైన దాడి చేయించడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, భింద్రన్ సింగ్ వాలే, జర్నల్ సింగ్ భింద్రన్ వాలే అంటాం. జర్నల్ సింగ్ రాస్తున్నా, జర్నల్ సింగ్ భింద్రన్ వాలే. ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో, ఈ జర్నల్ సింగ్ భింద్రన్ వాలే అనేటువంటి పర్సన్ ఖలిస్తాన్ అనేటువంటి దేశాన్ని ఒకటి తయారు చేయాలి అని, ఖలిస్తాన్ మూమెంట్ని స్టార్ట్ చేయాలనేటువంటి ఒక లక్ష్యం మీద ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ఖలిస్తాన్ అనేటువంటి ఒక దేశాన్ని మాకు తయారు చేయాలి, ఈ ఖలిస్తాన్లో అందరూ సిక్కులే ఉండాలి, సిక్కులందరికీ కలిసి ఖలిస్తాన్ అనేటువంటి దేశాన్ని ఒకటి తయారు చేయండి అని డామి అనేటువంటి ఒక సంస్థ, డామి తత్కాల్ అంటాం, తత్కాల్ అనేటువంటి ఆ సంస్థకి అధ్యక్షుడిగా పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఈ జర్నల్ సింగ్ భింద్రన్ వాలే. ఈ జర్నల్ సింగ్ భింద్రన్ వాలే డామి తత్కాల్ అనేటువంటి సంస్థకి అధ్యక్షుడిగా పనిచేస్తూ ఆయన ఏమన్నాడంటే, ఖలిస్తాన్ అనే ఒక దేశాన్ని తయారు చేయాలి. ఒక దేశాన్ని ఎవరి కోసం తయారు చేయాలంటున్నాడు ఆయన? సిక్కులందరూ కలిసి ఒక దేశంగా మారాలి. ఇది భారతదేశంలో వేర్పాటువాదం, డైవర్సిటీ అంటాం. వేర్పాటువాదం అంటే మనల్ని వేరు చేసే పరిస్థితులలో ఉన్నది వేర్పాటువాదం. భారతదేశాన్ని విభజించాలి అనే ఆలోచన. భారతదేశాన్ని విభజించడానికి ఎవరికి రైట్ లేదండి. భారతదేశాన్ని మరొక దేశంగా తయారు చేసే రైట్ ఎవరికి లేదు. ఎందుకంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 1 ప్రకారం యూనియన్ ఆఫ్ స్టేట్స్ అనేటువంటి ఒక అంశాన్ని మనకి ఫస్ట్ ఆర్టికల్ చెప్పింది. ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశం రాష్ట్రాల కలయిక. విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజ్య దేశమే భారతదేశం. అంటే దాని అర్థం ఏంటంటే, భారతదేశాన్ని నువ్వు ఎన్ని రాష్ట్రాలుగానైనా విడదీసుకో, కానీ భారతదేశాన్ని మరొక దేశంగా విభజించే రైట్ ఎవరికి లేదు. ఈ దేశం ఇలానే ఉండాలి. కొత్త రాష్ట్రాలు ఏర్పడితే ఏర్పడవచ్చు, కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసుకో, కానీ భారతదేశాన్ని విడదీసే రైట్ ఎవరికి లేదు. ఈ దేశంలో మేము ఒక కొత్త దేశంగా తయారవుతామనే అటువంటి రైట్ ఎవరికి లేదు అనే అటువంటి ఉద్దేశం మీద ఫస్ట్ ఆర్టికల్ ప్రకారం ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్. భారతదేశంలో విభజిత రాష్ట్రాలు కలిగిన అవిభాజ్య దేశం అంటాం. అంటే దేశాన్ని ఎవడు విడదీయడానికి ప్రయత్నం చేసినా వాడు దేశద్రోహిగానే మిగిలిపోతాడు. అట్లాంటి దేశద్రోహిగా ఇక్కడ మనకి జర్నల్ సింగ్ భింద్రన్ వాలే అనేటువంటి వ్యక్తి ఖలిస్తాన్ అనేటువంటి దేశం, ఒక్క సిక్కులందరికీ కలిసి ఒక దేశంగా మీరు ఒక తయారు చేయండి అని చెప్పిన. భారతదేశంలో మనకి ప్రీవియస్ పాయింట్ని మీరు అర్థం చేసుకుంటే 1909 ఏదైతే ఉందో దీన్ని మనం మింటో మార్లే సంస్కరణ చట్టము అంటాం. ఈ మింటో మార్లే సంస్కరణ చట్టం ప్రకారం ముస్లింలకి జనాభాని మించిన రిజర్వేషన్ ఇచ్చాం. ముస్లింలకి జనాభా కంటే ఎక్కువ రిజర్వేషన్ ఇచ్చాం. ప్రత్యేక నియోజకవర్గాలు ముస్లింలకు ఇచ్చాం. జనాభాని మించిన రిజర్వేషన్ వచ్చింది, ప్రత్యేక నియోజకవర్గాలు వచ్చినాయి. అవిభాజ్య భారతదేశము అంటే మనకు సంయుక్త భారతదేశము 2 దేశాలుగా విడిపోవడానికి ప్రధాన కారణమైన చట్టమే 1909 చట్టం. మన దేశం 2 దేశాలుగా, ప్రీవియస్ క్వశ్చన్ అండి ఇది, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. మన భారతదేశం భారత్ పాకిస్తాన్ అనే 2 దేశాలుగా విడిపోవడానికి ప్రధాన కారణమైనటువంటి చట్టం ఏంటి సార్ అంటే 1909 చట్టం. ఈ 1909 చట్టాన్నే మింటో మార్లే సంస్కరణల చట్టము అన్నాం. ఈ మింటో మార్లేలో లార్డ్ మింటో అనేటువంటి వైస్రాయ్, ఈయన వైస్రాయ్
లార్డ్ మార్లే భారత రాజ్య కార్యదర్శి. ఈ వైస్రాయ్ అయినటువంటి లార్డ్ మింటో దేశాన్ని విభజించాలి అనే ఆలోచన, ఈ దేశము నుండి ముస్లింలని వేరు చేయాలనే ఆలోచన ప్రకారం ఆయన చేసినటువంటి పని ఏంటంటే ముస్లింలకి జనాభాని మించిన రిజర్వేషన్ ఇచ్చారు. ఎప్పుడన్నా జనాభాని మించిన రిజర్వేషన్ ఇస్తే అది మళ్ళీ ఒక డైవర్షన్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని వేరు చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకోసమే అక్కడ మనకి భారతదేశం 2 దేశాలుగా విడిపోవడానికి కారణమైందే 1909 చట్టం. అట్లా దేశాన్ని ఇంకెవడు కూడా విడదీయద్దు అని చెప్పేసి మన భారతదేశంలో బలంగా కొన్ని ఆర్టికల్ రూపొందించుకున్నాం. మీకు ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ప్రకారం నూతన రాష్ట్రాలు ఏర్పాటు చేసుకోవచ్చు, తప్పేం కాదు. నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. వేరే దేశం నుండి మన దేశంలో ఒక రాష్ట్రాన్ని కలుపుకోవడానికి పార్లమెంటు ఛాన్స్ ఇస్తుంది. మన దేశం నుండి ఒకవేళ విభజన సమస్యలుంటే, సరిహద్దు సమస్యలుంటే వేరే దేశంలో కలపడానికి పార్లమెంటు సహకరిస్తుంది. అక్కడ రాజ్యాంగ సవరణలు చేసుకోవాల్సి ఉంటుంది. రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ప్రకారం నూతన రాష్ట్రాలను ఏర్పాటు చేసుకోవచ్చు. దాన్ని ఎస్ఆర్సి అంటాం, స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్ అనేటువంటి పేరుతో పిలుచుకుంటాం. కాబట్టి ఇక్కడ ఈ జర్నల్ సింగ్ భింద్రన్వాలే అనేటువంటి వ్యక్తి సిక్కులందరినీ కలుపుకొని, ముస్లింలు కాదు సిక్కులందరినీ కలుపుకొని ఒక ఖలిస్తాన్ అనే దేశంగా మనం మారాలి, ఈ సంస్థలో మీరు పనిచేయండి అని మన భారతదేశానికి వ్యతిరేకంగా మరొక సంఘాన్ని తయారు చేస్తున్నటువంటి వ్యక్తి ఆయనే పంజాబ్లోని స్వర్ణ దేవాలయంలో వచ్చి ఆయనే అందులో ఉన్నాడు. ఈ స్వర్ణ దేవాలయం ఏదైతే ఉందో, ఇంకో పాయింట్ గుర్తుంచుకోండి, సిక్కుల యొక్క పవిత్ర గ్రంథాన్ని ఆది గ్రంథ్ అంటాం. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథాన్ని ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్, గురు గ్రంథ్ సాహెబ్ అనే అటువంటి పేరు మీద పిలుస్తాం. సిక్కుల యొక్క పవిత్ర గ్రంథమే ఆది గ్రంథ్ లేదా గురు గ్రంథ్ సాహెబ్. ఈ సిక్కు మత స్థాపకుడే గౌరవ గురునానక్ని చెప్పడం జరుగుతుంది. సిక్కు మతంలో 10 మంది గురువులు ఉంటారు. సిక్కు మతానికి సంబంధించి పంచకల్సా సిద్ధాంతాలు ఇవన్నీ కూడా మనకి సొసైటీలో వస్తాయి. రైట్, మనకి ఇట్లాంటి అంటే మనకు దేశ వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగిన భింద్రన్ సింగ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయనను నాకు అప్పగించండి అని చెప్పేసి ఇందిరాగాంధీ గవర్నమెంట్ అడిగినప్పుడు ఇక్కడ జర్నల్ సింగ్ భింద్రన్ వాలే లేడు, మా మతంలో అంటే మా ప్రార్థనా మందిరంలోకి రాలేదు అని చెప్పేసి కొంతమంది సిక్కులు అంటే అక్కడ అబద్ధం చెప్పినప్పుడు ఇందిరాగాంధీ ఆ దేవాలయం పైన దాడి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ స్వర్ణ దేవాలయం పైన దాడి చేసినప్పుడు ఆ దాడి చేసినటువంటి ఇందిరాగాంధీ ఆ దాడికి పెట్టినటువంటి పేరే మనకు ఆపరేషన్ బ్లూ స్టార్. జాగ్రత్తగా గుర్తుంచుకోండి, ఆపరేషన్ బ్లూ స్టార్ అనే అటువంటి పేరు మీద పోలీస్ చర్య నిర్వహించి అక్కడ ఉన్నటువంటి కొంతమంది, ఆ పోలీస్ చర్యలో కొంతమంది సిక్కులు చనిపోయారు. ఆ సిక్కులు దాడి చేస్తే మన హిందువులు కూడా కొంతమంది చనిపోయారు. ఈ 2 వర్గాల వల్ల చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు, చాలామంది కాళ్ళు చేతులు కోల్పోయారు, కొంతమంది మరణించడం జరిగింది. దీని అంతటికీ ప్రధాన కారణం ఏంటయ్యారంటే అమృత్సర్ పైన మన ఆపరేషన్ బ్లూ స్టార్ చేయడం. ఈ ఆపరేషన్ బ్లూ స్టార్ వల్ల హిందువులకి సిక్కులకి మధ్య అనేక రకాల గొడవలు జరుగుతున్న ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఇందిరాగాంధీ ఆపరేషన్ బ్లూ స్టార్ చేసింది కాబట్టి ఆ దేవాలయాన్ని ధ్వంసం చేసి చాలామంది మరణాలకి ఇందిరాగాంధీ కారణమైంది. కాబట్టి అట్లాంటి ఇందిరాగాంధీని చంపేయాలనేటువంటి ఉద్దేశం మీద ఇందిరాగాంధీని 1984 సంవత్సరంలో అక్టోబర్ 31న 1984 అక్టోబర్ 31న ఇందిరాగాంధీని హత్య చేసి చంపేశారు. ఇందిరాగాంధీని చంపింది కూడా ఆ సిక్కు మతానికి సంబంధించినటువంటి వ్యక్తులే ఇందిరాగాంధీని చంపారు. అంటే ఒక మత సంఘర్షణ జరిగినప్పుడు దాని వెనకాల ఇంత హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. చాలా జాగ్రత్తగా ఒక పాయింట్ మాత్రమే కాకుండా దాని రిలేటెడ్ బేస్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఇక్కడ చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇది భారతదేశంలో చెప్పుకోదగినటువంటి ఆ మతపరమైన సంఘటనల్లో ఇదొకటి. రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్ అన్నాం కదా, ఆ రిలీజియన్ కాన్ఫ్లిక్ట్స్లో ఇది కూడా చెప్పుకోదగినటువంటిది. ఇక తర్వాత మనకి అయోధ్య డిస్ప్యూట్స్ అంటాం. అయోధ్య ఘర్షణలు లేదా అయోధ్య వివాదాలు. ఈ అయోధ్య వివాదం జరిగింది 1992 సంవత్సరం మనకి డిసెంబర్ 6న 1992 డిసెంబర్ 6న అయోధ్య రామ మందిరం ఏదైతే అయోధ్య ఆ ప్రాంతానికి సంబంధించి, అయోధ్య అంటే మనకి ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించింది. ఈ ఉత్తరప్రదేశ్ ప్రాంతానికి సంబంధించి 1992 సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన
బాబ్రీ మసీదుని కూల్చివేయడం జరిగింది. బాబ్రీ మసీదుని కూల్చివేతలో భాగంగా అనేక రకాలుగా ఇక్కడ సహకరించినటువంటి వ్యక్తులని మనం కరసేవకులు అనేటువంటి పేరు మీద మనం పిలవడం జరుగుతుంది. ఇక్కడ అయోధ్య అంటే బాబ్రీ మసీదు పైన దాడి చేయడానికి సహకరించినటువంటి వ్యక్తులు మనకి విశ్వ హిందూ పరిషత్ అంటాం. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు కానీ, ఆర్ఎస్ఎస్కి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, అదేవిధంగా బీజేపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు కానీ ఎక్కువగా ఈ బాబ్రీ మసీదుని కూల్చివేయడంలో వాళ్ళంతా కూడా అక్కడ ఉన్నారు అనేది కొన్ని ఎవిడెన్సెస్. ఇందులో భాగంగా ఇందులో పాల్గొన్నటువంటి వ్యక్తులలో చాలామంది ఇప్పుడు ప్రస్తుతం మనకి చాలా చెప్పుకోదగినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. అటల్ బిహారీ వాజ్పేయి లాంటి వాళ్ళు కానీ, లాల్ కృష్ణ అద్వానీ లాంటి వాళ్ళు కానీ, అదేవిధంగా వీళ్ళకి సహకరించినటువంటి వ్యక్తులు ఎంతోమంది, మన కళ్ళ ముందున్నటువంటి వెంకయ్య నాయుడు లాంటి వ్యక్తులు కానీ ఎంతోమంది ఇందులో పాల్గొన్నటువంటి వ్యక్తులు ఉన్నారు. అయితే ఇక్కడ ఈ బాబ్రీ మసీదు కూలగొట్టడానికి చాలా పెద్ద హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఉందండి. ఈ బాబ్రీ మసీదు ఏదైతే ఉన్నదో ఈ బాబ్రీ మసీదు గొడవలు 1528వ సంవత్సరం నుండి 1528వ సంవత్సరం నుండి చూస్తే ఆ బాబ్రీ మసీదుకు సంబంధించింది మనకు అర్థమవుతుంది. 1528వ సంవత్సరంలో మీర్ బాకి అనేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ మీర్ బాకి అనేటువంటి పర్సన్ హిందూ టెంపుల్ అంటే రాముడికి సంబంధించినటువంటి గుడిని కూల్చివేసి ఆ గుడి పైన బాబ్రీ మసీద్ నిర్మాణం చేశారు అని చెప్పేసి అక్కడ నుండి ఒక వాదన స్టార్ట్ అయింది. అంటే ఆల్రెడీ హిందువులకు సంబంధించిన గుడి ఉండేది, ఆ గుడిని కూల్చివేసి ముస్లిం మసీదుని కట్టినారు కాబట్టి ఆ మసీద్ ఏదైతే ఉన్నదో ఆ మసీద్ కింద అంటే ఆ మసీదుని నిర్మించినటువంటి ప్రాంతం అంతా మా హిందువులకి సంబంధించిందే కాబట్టి ఆ మసీదుని తీసివేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశం మీద అది చాలా కోర్టు కేసులు అయ్యాయి. కోర్టులు కూడా చాలా జడ్జిమెంట్లలో భాగంగా ఇది హిందువులకు సంబంధించిందని కొన్ని సందర్భాల్లో చెప్పింది. ఇది హిందువులంతా కూడా దీన్ని రాముడి పేరు మీద కొంతమంది రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఇదంతా జరిగినటువంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ గొడవలు అనేవి స్టార్ట్ అయినాయి. ఈ గొడవలు ఈ బాబ్రీ మసీదు విధ్వంసము అని ఎందుకు అంటున్నామంటే 1992 సంవత్సరంలో డిసెంబర్ 6వ తేదీన బాబ్రీ మసీదుని కూల్చివేశారు. ఈ మసీదుని కూల్చివేయడంతో భారతదేశంలో వివాదాలు స్టార్ట్ అయినాయి. ముస్లింలకి హిందువులకి చాలా చాలా పెద్ద గొడవలు జరిగి ఆ గొడవలలో ఎన్నో వందల మంది ఆ గొడవలలో మరణించడం జరిగింది. ఎక్కడో అయోధ్య అంటే ఉత్తరప్రదేశ్లోని ఒక నగరం పేరు అయోధ్య. ఆ అయోధ్య అనేటువంటి ప్రాంతం ఏదైతే ఉంటుందో అక్కడ గొడవలు జరిగితే భారతదేశంలోని అన్ని ప్రాంతాలలో మరి ముఖ్యంగా హైదరాబాదులోని ప్రాంతంలో కూడా ముస్లింలు హిందువులు ఎక్కువగా దాన్ని ఉద్దేశించి గొడవ చేశారు. ఈ గొడవ అంతా కూడా 92లో జరిగింది కాబట్టి 92 వివాదాలు దీనంతటికీ కూడా ప్రధాన కారణము అని చెప్పేసి చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక ఫైనల్గా సుప్రీంకోర్టు 2019లో ఒక మంచి జడ్జిమెంట్ ఇచ్చి సుప్రీంకోర్టు ఇనిషియేట్ తీసుకొని 2019లో జడ్జిమెంట్ ఇచ్చి ఏమన్నది అంటే ఈ వివాదం అంతా 2.77 ఎకరాల ఆ భూమి మీద ఈ వివాదం అంతా జరుగుతుంది కాబట్టి ఆ 2.77 ఎకరాలు అంటే బాబ్రీ మసీదుని కూల్చివేసినటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో వాస్తవానికి ఇది హిందువులకి సంబంధించిందే కాబట్టి దీనిపైన పూర్తి అధికారాలు హిందువులకే ఉంటాయని సుప్రీంకోర్టు వారు జడ్జిమెంట్ ఇచ్చినారు. జడ్జిమెంట్ ఇచ్చినాక 2.77 ఎకరాల భూమిలో రామ మందిరాన్ని నిర్మించుకోవచ్చు, ఇది హిందువులకు సంబంధించింది అని చెప్పేసి జడ్జిమెంట్ వచ్చింది. అయితే మరి ముస్లింలకి కూడా న్యాయం చేసిన వాళ్ళం కావాలి కదా అని చెప్పేసి గౌరవ సుప్రీంకోర్టు ఆలోచన చేసి 5 ఎకరాల భూమి మనకి ఆ ముస్లింలకి కేటాయించండి, 5 ఎకరాల భూమి ముస్లింలకి కేటాయించండి. ఎక్కడ పాసిబుల్ అయితే అక్కడ ఆ అయోధ్య ప్రాంతంలో కానీ ఆ ఉత్తరప్రదేశ్లో ఎక్కడైనా కానీ ఇక్కడ కాకుండా ఈ 2.77 ఎకరాల భూమి ఇది హిందువులకు సంబంధించింది. ఇక్కడ కాకుండా వేరే ఎక్కడన్నా పాసిబిలిటీ ఉన్న దగ్గర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఒక 5 ఎకరాల భూమిని మనకి ఆ ముస్లింలు మసీదు నిర్మాణం చేసుకోవడానికి మీరు కేటాయించండి అనే ఉద్దేశం మీద ఆ జడ్జిమెంట్ ఇవ్వడం వల్ల ఈరోజు భారతదేశంలో ప్రశాంతంగా అయోధ్య వివాదాలు ముగడం, అదేవిధంగా అయోధ్య వివాదాలు ముగిసినాక
2014 సంవత్సరంలో మనకి మన కల్లారా చూసినటువంటి జనవరి మాసంలో మన కల్లారా చూసినటువంటి భారతదేశానికి సంబంధించిన చాలామంది వ్యక్తుల యొక్క కోరిక అయోధ్యలో బాలరాముడి ఆ విగ్రహాన్ని చూడాలి, అక్కడ ఒక రామ మందిరాన్ని నిర్మాణం చేసుకోవాలని అనుకుంటే అది నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్లో అది సాకారం కావడం జరిగింది. అంటే దీని అంతటికి ప్రధాన కారణం ఎక్కడి నుండి స్టార్ట్ అయిందంటే 1992లో భాగంగా ఈ వివాదము స్టార్ట్ అయింది అని చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇది 1992లో జరిగినటువంటి అయోధ్య వివాదాలలో ఒక భాగము. ఇక తర్వాత కంటిన్యూషన్లో భాగంగా ఈ అయోధ్య వివాదాలతో పాటుగా భారత్లో జరిగిన ఇక చెప్పుకోదగ్గటువంటి విషయాలలో గుజరాత్ అల్లర్లని కూడా చెప్పుకోవచ్చండి. మనం గుజరాత్ అల్లర్లు అని అంటాం. ఈ గుజరాత్ అల్లర్లు 2002 సంవత్సరంలో గుజరాత్ అల్లర్లు జరిగినాయి. ఈ 2002 సంవత్సరంలో గుజరాత్లోని గోధ్రా అనే అటువంటి ప్రాంతంలో సబర్మతి అనే ట్రైన్ పేరు సబర్మతి అండి. మనకి సబర్మతి ఆశ్రమం అని గాంధీజీ గారికి సంబంధించింది కదా, అలా సబర్మతి ట్రైన్ గుజరాత్లోని గోధ్రా అనే అటువంటి ప్రాంతంలో సబర్మతి ట్రైన్లో హిందువులు ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ ఏదైతే ఉంటుందో ఈ హిందువులు ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్లో దాదాపుగా 58 మంది హిందూ మతానికి సంబంధించినటువంటి వ్యక్తులు 58 మంది హిందువులు ప్రయాణిస్తున్నటువంటి ట్రైన్ ఏదైతే ఉంటుందో ఆ ట్రైన్ని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టేసేయడం జరిగింది. ఆ గుర్తు తెలియని వ్యక్తులు తగలబెడితే ఆ తగలబెట్టింది ముస్లింలే అని చెప్పేసి ఈ ముస్లింలకి హిందువులకి మధ్య ఆ ప్రాంతంలో చాలా పెద్ద వివాదాలు జరగడం, అక్కడ జరిగినటువంటి వివాదాల వల్ల ముస్లింలపైన హిందువులపైన ముస్లింలు దాడులు చేసుకున్నటువంటి సందర్భం కూడా ఉన్నది. ఇందులో భాగంగా 2002 సంవత్సరంలో మనకి నరేంద్ర మోడీ గారు గుజరాత్కి సీఎంగా ఉన్నారు. ఇదే 2002 సందర్భంలో ఈ గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు గుజరాత్లో జరిగినటువంటి సంఘటనల్లో 2002 సందర్భంలో నరేంద్ర మోడీ గారు సీఎంగా ఉన్నాడు. ఈ మత ఘర్షణలపైన చాలా రకాలుగా వివాదాలు జరిగినాయి కాబట్టి ఈ చెప్పుకోదగ్గటువంటి మత ఘర్షణలలో దీన్ని కూడా ఒక భాగంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇక దీనితో పాటు ఇక ఫైనల్గా 2023 సంవత్సరంలో 5th పాయింట్ 2023 సంవత్సరంలో మరీ ముఖ్యంగా మనకి మణిపూర్లో జరిగినటువంటి సంఘటన. ఇది కుకీలకి నాగా తెగలకి కుకీలు నాగా అనేటువంటి ఈ క్యాస్ట్లకి సంబంధించినటువంటి ఏంటంటే ఇది క్రిస్టియన్ హిందువులకి సంబంధించింది. క్రిస్టియన్ హిందువుల మధ్య జరిగినటువంటి ఆ గొడవలలో ఈ మణిపూర్ సంఘటన అనేది చాలా ప్రామాణికంగా మనం చెప్పడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి భారతదేశంలో క్రిస్టియన్ హిందువులు గొడవలు జరుగుతున్నాయి, కానీ ఎక్కువ గొడవలు ఎవరి మధ్యలో జరుగుతున్నాయంటే హిందువులకి ముస్లింలకి మధ్య జరిగాయి. హిందువులకి సిక్కులకి మధ్య జరిగిన గొడవ, హిందువులకి ముస్లింలకి, హిందువులకి క్రిస్టియన్లకి మధ్య జరిగినటువంటి గొడవల్లో మనం మణిపూర్ సంఘటనని కూడా ఈ దేశమంతా కల్లారా చూసినటువంటి మణిపూర్ సంఘటనని కూడా మనం చూడడం జరిగింది. అది కుకీ నాగా అనేటువంటి తెగలతో పాటు ఎస్టీ ట్రైబల్స్ తెగలతో పాటు అక్కడ క్రిస్టియన్ హిందువులు అనేటువంటి ఆ వివాదం కూడా ఉన్నది. కాబట్టి దీనిని మనం మత ఘర్షణలలో భాగంగా తీసుకోవడం జరిగింది. ఇదంతా కూడా మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో మత స్వాతంత్రపు హక్కు, అంటే ఎవరు ఏ మతాన్నైనా స్వీకరించాలి అనే దానికి ఇంత పెద్ద హిస్టరీ అనేది ఉండడం జరిగింది. కాబట్టి వింటున్నటువంటి ప్రతి వ్యక్తి మన వీడియోలోని లెజెండ్ క్లాసెస్ ద్వారా వస్తున్న ప్రతి ఆఫర్ని మీరు యూజ్ చేసుకోండి. మరికొంతమందికి దీన్ని షేర్ చేయండి. ఇంత మంచి కంటెంట్ని కొంత మీకు ఫ్రీగా ఇవ్వాలి అనేటువంటి ఆ ఉద్దేశం మీద గౌరవ మేనేజ్మెంట్ గారు కూడా ఆలోచన చేసి మాలాంటి వాళ్ళ ద్వారా ఫ్రీగా కూడా కంటెంట్ ఇప్పిస్తున్నారు. కాబట్టి ఇది మరికొంతమందికి మీరు షేర్ చేసి ప్రతి వ్యక్తి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.